శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన స్పీకర్ కు దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పిమ్మట అయ్యన్నకు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం అర్చకులు వేదాశీర్వచనం అందించగా ఇక అధికారులు స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకంతో ఆలయాలకు వెళ్లే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగిందని అయ్యన్న పాత్రుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను వాడపల్లి ఆలయానికి రావాలని ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నానని, ఇన్నాళ్లకి స్వామిని దర్శించుకోవటం సంతోషంగా ఉందన్నారు. వెంకటేశ్వర స్వామి వారి విశిష్టత గురించి విస్తృతంగా ప్రచారం జరగటంతో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రెట్టింపు అయిందన్న ఆయన ఇక ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందజేస్తానని హామీ ఇచ్చారు. నాకు చాలా సంతోషం. ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి విన్నాను. ఎప్పటి నుంచో రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను. అయితే నాళ్ళకి ఆ స్వామివారి ఆశీర్వాదంతో స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం నాకు, నా కుటుంబానికి దక్కింది. ఎందుకంటే ఇక్కడ స్వామివారి ప్రచారం జరిగినప్పటి నుంచి కూడా చాలా మంది భక్తులు, నేను మధ్యకాలంలో దేవాలయాల గురించి విశ్లేషణ చేసినప్పుడు వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి చాలా పెద్ద ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా నాకు తెలిసింది ఏంటంటే, నేను ఉత్తరాంధ్ర నుంచి వచ్చాను కాబట్టి, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా నుంచి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మీకు వచ్చే భక్తుల్లో నాకు తెలిసి 20%, 25% ఉత్తరాంధ్ర నుంచి వస్తున్నారు. ఏ ట్రైన్ చూసినా, ఏ బస్సులు చూసినా మీరు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే స్వామివారి దర్శనానికి వెళ్తామని చెప్తున్నారు. నేను అక్కడ లోకల్గా, నేను నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి చాలా మంది భక్తులు నా దగ్గర కూడా వచ్చి మరి గుడికి వెళ్ళడానికి వాహనాలు కూడా ఏర్పాటు చేయమని చెప్పి వారు అడుగుతున్నారు. మరి ఉన్నమాట చెప్పాలని నేను పొలిటికల్గా మాట్లాడలేదు, కానీ ఉచిత బస్సు వచ్చిన తర్వాత అన్ని దేవాలయాలు కూడా ఈ దర్శనం ప్రాప్తి అందరికీ దొరుకుతుంది. ఏదేమైనా స్వామివారి దర్శనం, స్వామివారి ఆశీర్వాదం ప్రతి మనిషికి అవసరం. మరి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, నేను విన్నది, దీని గురించి తెలిసిన తర్వాత నేను కూడా చరిత్ర విన్నాను కొంతమంది పెద్దల దగ్గర. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మీ అంతా తెలిసిందే, నీ కొత్తగా కాదు, 7 శనివారాలు, ఒక శనివారం వచ్చి దర్శనం చేసుకుంటే 7 శనివారాలు వస్తే స్వామివారి ఆశీస్సుల కుటుంబానికి, భక్తులకి ఉంటుందన్నటువంటి ఒక నమ్మకం ప్రజలకు వచ్చింది. ఆ నమ్మకంతో ఈవేళ ఈ ప్రచారం విపరీతంగా వెళ్ళింది. భక్తులు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చి బ్రహ్మాండంగా దర్శనం ఉందండి, మంచి జరుగుతుందని చెప్పుకునే ప్రచారం కూడా జరుగుతుంది.